భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ నియామకం అయిపోయిందన్న వార్తలకు చెక్ పడింది. ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేశారనేది ఇంకా తెలియలేదు. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకోవడమే మిగిలిందన్న వార్తలు వచ్చాయి. ఇదంతా ప్రచారమే అని తేలిపోయింది. అసలు బీసీసీఐ ఆఫర్కు గంభీర్ నో చెప్పినట్టు సమాచారం. కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో గంభీర్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కేకేఆర్ను సక్సెస్ఫుల్ టీమ్గా నిలబెట్టడమే తన లక్ష్యమని చెప్పాడు. కేకేఆర్ సక్సెస్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచేందుకు తాము మరో 3 టైటిళ్లు గెలవాల్సి ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా కేకేఆర్ను నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదన్నాడు. ఇప్పుడు జర్నీ ప్రారంభమైందని గంభీర్ వ్యాఖ్యానించాడు. దీంతో అతడు ఈసారి కోచ్గా వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఆఫర్ చేసిన టీమిండియా హెడ్ కోచ్ పదవిని గంభీర్ తిరస్కరించినట్లు అర్థమవుతోంది. కాగా పలువురు విదేశీ మాజీలు సైతం టీమిండియా కోచ్ పదవిపై ఈసారి ఆసక్తి చూపలేదు.